మార్చి 2026 నెలలో గ్రహాల గమనం అద్భుతమైన మార్పులు నాంది పలకబోతుంది. ముఖ్యంగా హోలీ పండుగ వేళ కుంభరాశిలో ఏర్పడనున్న బుధాదిత్య, శుక్రాదిత్య రాజయోగాలు మరియు గ్రహాల దిగ్బల యోగం కారణంగా కొన్ని రాసుల జాతకాలు కనకవర్షంతో తడవబోతున్నాయి. కనీసం 7 రాసుల వారికి ఆర్థిక పరంగా, వృత్తిపరంగా మరియు విదేశీ యానానికి సంబంధించి అద్భుతమైన కాలం రానుంది. ఆ రాశులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి హోలీ తర్వాత అదృష్ట దేవత తలుపు తట్టనుంది. గత కొంతకాలంగా నిలిచిపోయిన మొండి బకాయిలు ఊహించిన విధంగా వసూలవుతాయి. వీరికి ఆర్థికంగా భారీ ఎత్తున ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులు తమ గతంలో చేసిన పెట్టుబడుల నుండి రెట్టింపు లాభాలను అందుకుంటారు. ఖర్చులు గణనీయంగా తగ్గి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. వీరికి ఈ సమయంలో విదేశీ పర్యటనలు లేదా విదేశీ సంస్థల నుండి లాభసాటి ఒప్పందాలు కుదిరే అవకాశం బలంగా కనిపిస్తుంది. కుటుంబంలో శుభకార్యాల వల్ల సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. 2. వృషభ రాశి. వృషభ రాశి వారికి దశమ స్థానంలో కుజ రవుల సంచారం వలన ఒక శక్తివంతమైన దిగ్బల రాజయోగం పట్టింది. దీనివల్ల ఉద్యోగస్తులకు ప్రమోషన్లతో పాటు జీతంలో భారీ పెంపు ఉంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ మరియు మల్టీనేషనల్ కంపెనీలలో పనిచేసే వారికి విదేశాలకు వెళ్ళి స్థిరపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కొత్తగా ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే యోగం బాగా ఉంది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు ఇంకా పెరుగుతాయి. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. 3. మిథున రాశి. మిథున రాశిలో గురువు సంచారం వల్ల వీరికి సర్వత్రా విజయం లభిస్తుంది. మీ ప్రతిభ పాఠవాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. అంతేకాకుండా ఉన్నత అధికారుల నుండి అద్భుతమైన ప్రశంసలు అందుతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి విదేశీ క్లయింట్ల నుండి పెద్ద ఎత్తున ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. ఇది మీ ఆర్థిక స్థితిని మరో స్థాయికి తీసుకెళ్తుంది. కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. మీరు తీసుకునే నిర్ణయాలు మీ కుటుంబ భవిష్యత్తును మారుస్తాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. గౌరవప్రదమైన పదవులను మిమ్మల్ని వరిస్తాయి. సింహరాశి. సింహరాశి వారికి ఈ హోలీ రాజయోగాలు ఒక వరం లాంటిది. నిరుద్యోగులకు కోరుకున్న కంపెనీలో, ముఖ్యంగా అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగం లభిస్తుంది. కోర్టు కేసులు మీకు అనుకూలంగా పరిష్కారమై ఆస్తి లాభం కలుగుతుంది. వ్యాపారం విస్తరణ కోసం చేసే మీ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈ కాలంలో విదేశీ ప్రయాణాలకున్న ఆటంకాలు తొలగిపోతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అప్పుల బాధ నుండి విముక్తి పొందుతారు. 5. కన్యరాశి. కన్యరాశి వారికి సప్తమ స్థానంలో శని సంచారం వల్ల విపరీతమైన రాజయోగం కలుగుతుంది. ఇది వీరికి రాజకీయంగా మరియు ఆర్థికంగా తిరుగులేని శక్తిని ఇస్తుంది. ఒక పెద్ద సంస్థకు లేదా విదేశీ ప్రాజెక్టుకు నాయకత్వం వహించే అవకాశం వస్తుంది. విదేశీ ఆఫర్లు మీ గుమ్మం ముందుకు వస్తాయి. భాగస్వామి వ్యాపారాల్లో ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. తులరాశి. తులరాశి వారికి ఈ సమయం ఆర్థికంగా స్వర్ణయుగంగా చెప్పవచ్చు. ఊహకందని విధంగా ఆదాయం పెరగడం వల్ల మీ జీవనశక్తి మారుతుంది. పాతప్పులు తీర్చేసి ప్రశాంతంగా గడుపుతారు. ఎగుమతి దిగుమతి వ్యాపారం చేసేవారికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి లాభాలు వస్తాయి. విదేశాలు చదువుకోవాలనుకునే విద్యార్థులకు వీసా సమస్యలు తొలగిపోయి ఈ మార్గం సుగమం అవుతుంది. 7. ధనుస్సు రాశి. చతుర్థ స్థానంలో శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల మార్చి 2 నుండి అదృష్టం పండనుంది. వీరికి మాతృమూలక ధనలాభం మరియు పూర్వీకుల ఆస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఊహించని ప్రమోషన్లు కలుగుతాయి. గ్లోబల్ ప్రాజెక్టులో పనిచేసే అవకాశం రావడంతో విదేశీ యానానికి మార్గం సుగమం అవుతుంది. సామాజికంగా మీ స్థాయి పెరుగుతుంది. ఆదాయానికి కొదవ ఉండదు. విలాసవంతమైన వస్తువుల కొనుగోలుకు డబ్బును ఖర్చు చేస్తారు. మొత్తం మీద 7 రాసుల వారికి మార్చి మాసం అత్యంత లాభదాయకంగా ఉండబోతుంది.